నమస్తే. అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవునికి సైతం అర్థమయ్యే విధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందజేస్తోన్న వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇక సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ మనతో స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్తే సార్, చెప్పండి ముందుగా శృంగారపరమైన సమస్యలు అంటే మగవాళ్ళలో ఏ విధమైనటువంటి శృంగారపరమైన సమస్యలు ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. శృంగారపరమైనటువంటి సమస్యలు అనేది మగవారిలో సహజంగా వారికి ఈ 16-17 ఇయర్స్లో ఎప్పుడైతే వాళ్ళకి యుక్త వయసులో ఈ శృంగారం పట్ల వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు ప్రారంభమవుతాయో అప్పటి నుంచే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అపోహల వల్ల కానివ్వండి, నిజంగానే ఈ సమస్య అనేది ఉండటం వల్ల కానివ్వండి, శృంగారం మీద ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయన్నమాట. దానిలో ప్రధానంగా ఈ ప్రిమిచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. శీఘ్రస్ఖలన సమస్య అని చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గటం, అదేవిధంగా కొలెస్ట్రాల్స్ అనేవి బాగా పెరగటం. సో ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి అంగం పోరచరంలో ఎక్కువగా డిపాజిట్ అవటం వల్ల అక్కడ హైపర్ సెన్సిటివిటీ ఏర్పడి తద్వారా వాళ్ళకి శీఘ్రస్ఖలనం అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్. ఇకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి ఉంటుందండి. అంగం పూర్తి స్థాయిలో గట్టిపడిపోవటం, లేకపోతే అంగం అసలు గట్టిపడిపోవటం. సో ఈ రెండింటిని కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కింద మనం పరిగణించడం జరుగుతుంది. దీనికి గల కారణాలు ముఖ్యంగా హార్మోన్ సమస్యలు, ముఖ్యంగా దానిలో కూడా ఈ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తగ్గటం, సో అదేవిధంగా కొలెస్ట్రాల్స్ బాగా పెరగటం, దాంతోపాటుగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి. కొంతమంది మగవాళ్ళు అన్ని రకాల రిపోర్ట్స్ బాగుంటాయి, కానీ వారికి మనసులో పూర్తిగా నేను శృంగారానికి పనికిరాను అనేటువంటి భావన ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. వారికి సహజమైనటువంటి ఎరెక్షన్స్ కనిపిస్తాయి, కానీ శృంగారంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎంత ప్రయత్నం చేసినా, ఈవెన్ మెడికేషన్ వేసుకున్నా కూడా అంగస్తంభన జరిగినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట చాలామంది మగవాళ్ళు. ఇకపోతే లాస్ ఆఫ్ లిబిడో అనేటువంటి పరిస్థితి, కోరికలే లేకపోవటం. దీనికి గల కారణాలు లాస్ ఆఫ్ లిబిడో అనేటువంటి పరిస్థితి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎక్కువగా అంటే వాళ్ళకి ఈ శృంగారం పరమైనటువంటి కోరికలు లేకపోవటం వల్ల, ఆలోచన అనేది లేకపోవటం వల్ల కోరికలు తగ్గటం. సో దీంతోపాటు హైపోగొనాడిజం అనేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉండటం దీనికి గల ముఖ్య కారణాలు. రైట్ సార్, ఫస్ట్ కాలర్ మీతో మాట్లాడడానికి తాండూరు నుంచి ప్రభాకర్ లైన్లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి సార్. హలో హలో చెప్పండి ప్రభాకర్. నమస్తే ప్రభాకర్, చెప్పు సార్. నమస్కారం సార్. నమస్తే ప్రభాకర్, చెప్పు సార్. నాకు డైలీ 30 టైమ్స్ యూరిన్ వస్తుంది సార్. 30 నుంచి 35 టైమ్స్ సార్. నాకు డైలీ 30 నుంచి 35 టైమ్స్ యూరిన్ వస్తుంది. ఓకే, 30 నుంచి 35 టైమ్స్ యూరిన్ వస్తుంది. ఓకే ఓకే, చెప్పు. 30 నుంచి 35 టైమ్స్ యూరిన్ వస్తుంది. యూరిన్. ఓకే ఓకే, అర్థమైంది, చెప్పండి. అర్థమైంది, చెప్పండి అమ్మా. అదే నా ప్రాబ్లం. ఓకే ఓకే, నీ వయసు ఎంత ఉంది? వయసు ఒక 32 ఇయర్స్. మీరు షుగర్ టెస్ట్ చేయించారా, డయాబెటీస్ టెస్ట్ చేయించారా? చేయించాలి, నో ప్రాబ్లం, అదేం లేదు. ఓకే, మీరు ఇతరత్ర ఇంకేమైనా పరీక్షలు చేయించారా? ఏం చేయించలేదు. మీరు ముఖ్యంగా ఈ సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్ అనే పరీక్ష, యూరిన్ కల్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనే పరీక్షలు చేయించండి అమ్మా. హలో హలో ఓకే, మీరు ఎంతకాలం నుంచి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అనేది క్లియర్గా చెప్పలేదు. సో ముఖ్యంగా ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితి ఎక్కువగా మూత్రం అవడానికి గల కారణాల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రధానం అండి. దానిలో ఈ క్రానిక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా ఉండటం వలన చాలామందిలో ఈ యొక్క సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టిచ్చర్ అనేటువంటి ప్రాబ్లం, మూత్రనాళం కుంచుకుపోవటం అనమాట, ఈ సమస్య వల్ల కానీ, దాంతోపాటుగా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ. ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా మనకి ఈ శృంగారంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకి యూరిన్ అనేది పదే రావటం, కొద్దిగా రావటం, మూత్రం పోసినా కూడా ఇంకా పొయ్యాలని అనేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉండటం, మూత్రం 2గా చీలు రావటం, మూత్రం ఫ్లో తగ్గిపోవటం, అంగంలోంచి శృంగారం తర్వాత కొంతమందికి మంట లేకపోతే తీవ్రమైన నొప్పి పొత్తి కడుపులోంచి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా మీరున్నటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు
ఓన్లీ షుగర్ టెస్ట్ ఒకటే కాదు, అంటే మనకి మొదటగా చూడాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఏమైనా ఉందా అనేటువంటి పరిస్థితి చూస్తూ జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడైతే మీకు అది డయాగ్నోసిస్ కానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కొంచెం ఇతరత్ర పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ప్రధానంగా ఇందాక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అదేవిధంగా సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్, అల్ట్రాసౌండ్, అబ్డామన్ ఈ పరీక్షలు అయితే చేయించుకోండి. సో ఈ పరీక్షలు చేయించుకుని ఒకసారి డైరెక్ట్గా ఒకసారి నన్ను వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఖచ్చితంగా మీరు నార్మల్ అవుతారు, ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే దీన్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయటం వల్ల మీకు ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ మనల్ని సంప్రదించినా దానికి పూర్తి స్థాయిలో తగినటువంటి సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రవణ్ లైన్లో ఉన్నారు. శ్రవణ్ గారు. హలో సార్. శ్రవణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి సార్. ఓకే. హలో శ్రవణ్. సార్ నమస్తే సార్. నమస్తే శ్రవణ్. సార్ నాది రీసెంట్గా మ్యారేజ్ అయింది సార్. నాకు ఏజ్ 28 ఉంటుంది. ఓకే. అయితే నాకు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు తొందరగా పడిపోతుంది. ఓకే. మళ్ళీ సెకండ్ టైం ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి చేసినా కూడా సరిగ్గా ఎరెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ ఎరెక్ట్ అయినా కూడా ఏమవుతుందంటే మా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ చేయగానే మళ్ళీ మధ్యలోనే డౌన్ అయిపోతుంది. ఓకే. ఓకే ఎట్లా? ఓకే, కొద్దిగా ప్రాబ్లంతో అయితే ఫేస్ చేస్తున్నామ్మా. కొద్దిగా పార్షియల్ ఈడీ పరిస్థితి కనిపిస్తుంది నీకు. సో మీరు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మొదటగా చాలామందిలో మ్యారేజ్ అయిన కొత్తల్లో ఫస్ట్ టైం ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో ఆ టైంలో కొద్దిగా త్వరగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ప్రతి మగవాళ్ళలోనూ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు సెకండ్ టైం చేసేటప్పుడు అప్పుడు కూడా పర్ఫార్మెన్స్ సరిగా చేయలేనటువంటి పరిస్థితి చెప్తున్నారు. సో మీరు ఖచ్చితంగా మీరు టెస్టోస్టెరాన్ హార్మోన్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి అమ్మా. ఈ 2 పరీక్షలు మీకు చాలా అవసరం. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరు దూరం నుంచి కనుక కాల్ చేస్తుంటే ప్రస్తుతానికి మీకు మార్కెట్లో అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది. సో అశ్వగంధ చూర్ణాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ పాలలో కలిపి తీసుకోండి. ఒక 10 డేస్ మీరు ప్రయత్నం చేసి చూడండి. లేని పక్షంలో ఒకసారి డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించండి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి మెడికేషన్స్ ద్వారా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవమ్మా. చాలా చిన్న ఏజ్ ని 28 ఇయర్స్ ఏజ్, మ్యారేజ్ అయిన కొత్త కాబట్టి కొంచెం మెడికేషన్ కనుక ఒక 1-2 మంత్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఉన్న పరిస్థితి నుంచి బయటకు వచ్చేస్తావు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని మీరు క్రాస్ చేయడం కోసం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఓవర్కమ్ చేయడం కోసం ఈ వయాగ్రా లాంటివి తీసుకుంటాం అనేది మాత్రం చేయొద్దు దయచేసి. చాలామంది ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి తర్వాత కొంతకాలం వాళ్ళు మంచిగా ఉండి, అంటే వయాగ్రా తీసుకుంటూ 1-2 మంత్స్ లేదంటే 6 మంత్స్ వరకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అనే పరిస్థితికి వచ్చి తర్వాత దానికి పూర్తిగా అలవాటైనటువంటి పరిస్థితి, లేకపోతే ఆ మెడిసిన్ పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారు చాలామంది నా దగ్గర రిపీటెడ్గా వస్తున్నారు. కాబట్టి వయాగ్రా అనేది మనకి ఖచ్చితంగా అండర్ డాక్టర్ అడ్వైజ్లోనే తీసుకోవాలి. అది కూడా ముఖ్యంగా ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి ఈ యొక్క మెడిసిన్ని తయారు చేయడం జరిగిందమ్మా. కానీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏంటంటే చిన్నపిల్లలు కూడా మీ 16-17 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దీన్ని ఏదో కొద్దిగా ప్యాషన్ కొద్దీ తీసుకుంటం జరుగుతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అది. సో దయచేసి అలాంటి వాటి చోటుకి వెళ్ళొద్దు. సో నేను చెప్పినటువంటి టిప్స్ మీరు పాటించండి. మొదటగా అశ్వగంధ చూర్ణాన్ని మార్నింగ్ ఈవినింగ్ పాలలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక హాఫ్ మనకి వెల్లుల్లిపాయలో సగం కట్ చేసి పచ్చిది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మార్నింగ్ వాక్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. సో దానిలో ముఖ్యంగా ఈ మటన్ లాంటివి కొద్ది తగ్గించండి, ఎందుకంటే కొలెస్ట్రాల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ కొద్ది తక్కువ చేసుకోవడానికి కొద్ది తక్కువ చేయండి. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. రైట్, మనం వరల్డ్ యోగా డే గురించి మాట్లాడుకుందాం. మీరనే చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. హైదరాబాద్లో నాంపల్లిలో జరుగుతుంది వారోత్సవాలు. సో దీనికి సంబంధించి ఈ ఆరోగ్య కన్వెన్షన్కి సంబంధించి మీ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, అండ్ మీరు దానిలో స్టీరింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. ఓకే, ఎస్ చెప్పండి సార్. యాక్చువల్లీ ఈ ఆరోగ్య డే అనేటువంటి పరిస్థితి మనకి యోగా డే అనేటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ని మనకి నిన్న సెంట్రల్ మినిస్టర్ గారు మనకి దత్తాత్రేయ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అలీ గారు చాలా ఎక్కువ సమయం కేటాయించి మా అందరితో మమేకమై నిన్న ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నిన్న చాలామంది ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. సో ఈరోజు కూడా అదే దిగ్విజయంగా అదే కంటిన్యూ అవటం జరుగుతుంది. ఇక రేపు ముఖ్యంగా రేపు ఎల్లుండి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలతో అక్కడ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి అక్కడ ఫస్ట్ ఆరోగ్య వాక్ ఉంటుంది, తర్వాత
యోగా ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు, రామకృష్ణ మఠం వాళ్ళు, అదేవిధంగా ఇషా ఫౌండేషన్ వాళ్ళు, సో ఇంకా అనేక రకాలైనటువంటి యోగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా దీనిలో భాగంగా పార్టిసిపేషన్ చేయటం. దీనిలో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు, ముఖ్యంగా స్కూల్స్ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు చాలా భారీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యోగా అనేది ఖచ్చితంగా ఇంటికి ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుల్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట ఉన్నటువంటి అట్మాస్ఫియరు పొల్యూషన్గా ఉందండి. అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహారం కూడా పొల్యూషన్ ఉంది. మనం తీసుకున్నటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ ఇది కూడా మన శరీరం మీద ఎంతో ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. చిన్న వయసులోనే డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు కానీ, సెక్స్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పినవే ప్రధానమైనటువంటి కారణాలు. వీటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్, యోగా మనం చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్లో తెచ్చుకుంటాం. దీని ద్వారా ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఎప్పుడు చాలా మంచిగా ఉంటాయి. బ్రెయిన్కి అంటే మన బ్రెయిన్తో పాటుగా బుద్ధిని కంట్రోల్ చేసుకుంటాం, మన శరీర అవయవాలన్నింటినీ మన అధీనంలో ఉంచుకుంటాం. ఇవన్నీ కూడా యోగా వల్ల సాధ్యమవుతుందండి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ పిల్లల్ని ముఖ్యంగా ఎంకరేజ్ చేయడం చాలా అవసరం యోగా విషయంలో. సో దీనికి సంబంధించి మీకు సరైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి, సరైనటువంటి యోగా శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనడానికి మీకు రైట్ స్పాట్ మనకి ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులు, హోమియో సంబంధించినటువంటి వైద్యులు, న్యాచురోపతి సంబంధించినటువంటి వైద్యులు, యునానీకి సంబంధించినటువంటి వైద్యులు, గవర్నమెంట్ వారు, ప్రైవేటు వారు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఫ్రీ కన్సల్టేషన్స్ అండి, ఫ్రీ ఎంట్రీ కూడా లోపలికి. మీరు చక్కగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది గవర్నమెంట్ తరపు నుంచి. మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ ఇస్తుంది దీనికి. తెలంగాణ సంబంధించినటువంటి కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. దీని ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటి, ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఏంటి అంటే మీకు పెస్టిసైడ్స్ వేసినటువంటి ఆహారం, పెస్టిసైడ్స్ లేకుండా పండించినటువంటి ఆహారం, అదేవిధంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కెమికల్స్ లేకుండా ఎట్లా గుర్తించాలి అనేటువంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. గిరిజనులకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి. సో మీకు ప్రకృతి సహజంగా ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి మొక్కలు, ఏ రకంగా మీరు ఔషధ మొక్కలు ఏ రకంగా మీరు పెంచుకోవాలంటే అనేటువంటి సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందండి. మన ఆరోగ్యం ఉంటేనే మనం మంచి తెలంగాణ, మన బంగారు తెలంగాణని మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్ మీరు ఉపయోగించుకుని మీరు నాలెడ్జ్ని పెంచుకుని ఇంకా 10 మందికి చెప్తారని నేను భావిస్తున్నాను. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి సాయి కుమార్ లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. సాయి కుమార్ గారు, డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య ఏంటో. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సాయి కుమార్, చెప్పండి. హలో సార్. నమస్తే సాయి కుమార్, చెప్పమ్మా, వింటున్నాను. సార్ ఏం లేదు సార్, నా ప్రాబ్లం చిన్న ప్రాబ్లం సార్. నాకు రీసెంట్లీ మ్యారేజ్ అయింది సార్. నాకు ఓకే సార్ వినబడుతుంది సార్. హలో సాయి కుమార్, వినిపిస్తోంది. టీవీ వాల్యూమ్ తగ్గించండి దయచేసి. చెప్పండి మీ సమస్య ఏంటో. పెట్టలేదు సార్, నేను టీవీ వాళ్ళని పెట్టలేదు సార్. నేను సాయి వింటున్నాను, చెప్పమ్మా, డోంట్ వరీ. ఓకే, ఎస్ చెప్పు, వింటున్నాను. సార్ రీసెంట్లీ నాకు మ్యారేజ్ అయింది సార్. నాకు 25 years సార్. నాకు ఓకే. అయితే నా అంగం చిన్నగా ఉంటుంది సార్, మీ బొట్ట సార్. ఓకే ఓకే ఓకే. నీకు అంగం గట్టి పడుతుందమ్మా, మంచిగా స్ట్రాంగ్ అవుతుందా, ఎరెక్షన్ ప్రాపర్గా అనిపిస్తుందా లేదా? కాకపోతే మా వైఫ్ ఏంటంటే 1 year నాకన్నా సీనియర్ అనమాట సార్. అంటే మా రిలేటివ్లో వాళ్ళకు పేరెంట్స్ లేరని చెప్పి చేసుకోమంటే చేసుకున్నాను సార్ నేను. ఓకే. అయితే చెక్ చేసినప్పుడు ఏమైందంటే నాకు ఫ్రీ వెళ్ళినట్టు అనిపిస్తుంది సార్. నాకు ఓకే. అంటే అంగం గట్టి పడుతుంది, కాకపోతే ఫ్రీ వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపిస్తలే అనమాట నాకు. ఓకే ఓకే. అది సార్ నాకు ప్రాబ్లం. మరి ఇబ్బంది అనిపిస్తుంది నాకు. ఓకే సాయి, సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు, చేస్తున్నా అని సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు నాకు. ఓకే అమ్మా, నాకు అర్థమైంది. ఇప్పుడు సాయి, అంగం యొక్క పరిమాణం అనేది మనకి ఈ అంగం గట్టిపడిన తర్వాత 2 నుంచి 4 అంగుళాలు కనుక ఉన్నట్లయితే అది నార్మల్గా ఉన్నట్లే లెక్కమ్మ. ముఖ్యంగా మగవారు గమనించాల్సింది ఏంటంటే అంగం ఏ స్థాయిలో గట్టిపడుతుంది, పూర్తి స్థాయిలో అంగప్రవేశానికి అంగం గట్టిపడినటువంటి వారి యొక్క పట్టుత్వం అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటే చాలండి. అదేవిధంగా ఎరెక్షన్స్ కూడా న్యాచురల్ ఎరెక్షన్స్, ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఎరెక్షన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా,
మీకు అంగం మీకు ఎప్పుడైతే కోరికలు వస్తాయో ఆ టైంలో అంగం పూర్తి స్థాయిలో గట్టిపడిందా లేదా అని మాత్రం చూడండి. అంగం ఎంత పొడుగుంది అనేటువంటి, ఎంత లావు ఉంది అనేటువంటి పరిస్థితిని ఊహించుకుంటూ ఉండటం వల్ల అది చాలా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకి, మానసిక ఆందోళనకి గురి చేసేటువంటి అంశం అండి. అపోహ మాత్రమే అది. అంగం యొక్క సైజుతో శృంగారానికి సంబంధం లేదండి. ఎప్పుడైతే స్త్రీలు వాళ్ళు సుఖపడాలి అంటే వారికి అంగం ఎంత లోపలికి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్ కాదండి. అంగం అనేది మనకి ఈ 2 అంగుళాలు, వాళ్ళకి యోని మార్గంలో 2 అంగుళాల కింద మాత్రమే వాళ్ళకి జీ స్పాట్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎప్పుడైతే ప్రెజర్ మంచిగా అనిపిస్తుందో వాళ్ళు మంచి తృప్తిగా పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన లోపం అనేది ఎక్కువ కనిపిస్తుందమ్మా. మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకసారి పర్సనల్గా వచ్చి నన్ను కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు సాయి. మీ భార్య కూడా మంచిగా ఉన్నట్లే లెక్క. సో నువ్వు కూడా బాగున్నట్లే లెక్క, నీ యొక్క పట్టుత్వం కూడా బాగున్నట్లే లెక్క. కాబట్టి మీ ఇద్దరి మధ్య కొంచెం అవగాహన లోపం అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఇద్దరికి కొంచెం కౌన్సిలింగ్ మాత్రం అవసరం. దయచేసి మీ ఇద్దరు పర్సనల్గా వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి. సంతానలేమి గురించి మాట్లాడుకుందాం. ఈ మగవారిలో సంతానలేమి సమస్యలు ఏ విధంగా ఉంటాయి? మగవారిలో సంతానలేమి సమస్యలు అనేది ముఖ్యంగా శీఘ్రస్ఖలన సమస్య వలన, అదేవిధంగా అంగం గట్టిపడపోవటం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వలన, అంటే శృంగారం చేయలేనటువంటి పరిస్థితి ఉంటే సంతానం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 ప్రధాన కారణాలు. దాంతోపాటుగా వీర్య కణాల లోపాలు, అంటే వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండటం కానివ్వండి, మొటిలిటీ తక్కువ ఉండటం కానివ్వండి, మొటిలిటీ అసలు లేకపోవటం కానివ్వండి, స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉండటం కానివ్వండి, అంటే ఆకృతిలో లోపాలు ఉండటం కానివ్వండి, అసలు కణాల సంఖ్యే వాళ్ళకి కనిపించకపోవటం అనేటువంటి పరిస్థితి కానివ్వండి, వీటిలన్నింటినీ వీర్య కణాల లోపాల కింద పరిగణించడం జరుగుతుంది. ఈ వీర్య కణాల లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మగవారి వైపు నుంచి ప్రకృతి సహజంగా పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ మొటైల్ ప్రాబ్లమ్స్ సంబంధించి చికిత్స విధానాలు, ఆధునిక చికిత్స విధానాలు ఎంతవరకు సక్సెస్ అవుతుంటాయి? ఇప్పుడు చాలామంది మగవారిలో ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్గా అవటం, ప్రోస్టేట్ గ్లాండ్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కనిపించడం, సెమన్లో ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కనిపించేటువంటి పరిస్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా వెరికోజుల కండిషన్, అంటే టెస్టికల్స్ నుంచి చెడు రక్తాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి రక్తనాళం యొక్క థిక్నెస్ పెరగటం. సో దాంతో ఏమవుతుందంటే ఆ థిక్నెస్ని బట్టి మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేటువంటి పరిస్థితిని వివరించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఈ మొటిలిటీ తగ్గడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఈ వెరికోజల్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 కండిషన్స్లో ఉండటం, ఇన్ఫెక్షన్స్ ప్రధానంగా ఈ ప్రోస్టేట్ గ్లాండ్లో కానీ సెమన్లో కానీ ఎక్కువగా ఉండటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్గా అవటం. సో ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. దాంతోపాటుగా సిస్ట్ ఏర్పడటం, ఎపిడెర్మస్ అనేటువంటి, అంటే వీర్య కణాలు ఉత్పత్తి అయి అవి ప్రయాణించేటువంటి మార్గంలో ఈ సిస్టులు ఏర్పడటం వల్ల, అడ్డంకులు ఏర్పడటం వల్ల మొటిలిటీ సమస్య రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే మొటిలిటీ తక్కువ అవటం కానీ, అంటే వారికి వీర్య కణాల సంఖ్య ఎంతైతే ఉంటుందో, అంటే నార్మల్ కౌంటు 20 మిలియన్స్, అదేవిధంగా మొటిలిటీ 50% ఉండాలి. సో ఎప్పుడైతే ఆ 2 కూడా తగ్గుదల ఉంటుందో దాన్ని సమస్య కింద పరిగణించాలి. ముఖ్యంగా 50% మొటిలిటీ కన్నా ఇంకా తగ్గే కొలిది దాన్ని అస్తనోస్పెర్మియా అంటం జరుగుతుంది. సో చాలామంది మగవాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెక్రోజోస్పెర్మియా అనేటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. అంటే మొటిలిటీ వాళ్ళకి కౌంట్ కనిపిస్తుంది కానీ మొటిలిటీ 0 ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఖచ్చితంగా మగవారికి పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉండదండి. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. అంటే వెరికోజల్ కండిషన్ ఉన్నా కూడా సర్జరీ లేకుండా మొటిలిటీని, కౌంట్ని పెంచేటువంటి చికిత్సలు, అదేవిధంగా ఒకవేళ సిస్ట్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ సిస్ట్ని మనం కరిగించి, ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ తగ్గించి మొటిలిటీ పెంచేటువంటి చికిత్సలు. సో 0 నుంచి మొటిలిటీ పెరిగినటువంటి వారు మన దగ్గర చాలామంది ఉన్నారండి. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. కాకపోతే వారి యొక్క పరిస్థితిని బట్టి 5 to 6 months మెడికేషన్, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి చికిత్సలు కూడా అవసరం ఉంటుంది. నెక్స్ట్ దుబాయ్ నుంచి కాలర్ మల్లేష్ లైన్లో ఉన్నారు. మల్లేష్ గారు, చెప్పండి. మల్లేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. ఓకే, హలో. మల్లేష్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే మల్లేష్, చెప్పండి. నేను దుబాయ్ నుండి మల్లేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి మల్లేష్, వింటున్నాను. హలో సార్ తెలుసు, ఇంతకుముందు సార్ దగ్గర తెచ్చాను. ఓకే, హలో. అయితే మాకు పిల్లల గురించి అను చెప్పండి. సార్కు తెలుసు, నేను మల్లేష్ మాట్లాడుతున్నా సార్. నమస్తే సార్. మల్లేష్ చెప్పమ్మా. బాగున్నా సార్? బాగున్నా మల్లేష్, చెప్పు సార్. నేను అదే మీకు తెలుసు కదా నా ప్రాబ్లమ్స్, ఇదివరకు మాకు ఇంకేం కాలేదు. ఓకే, నీకు కౌంట్ ఎంత ఉంది? అంతకుముందు వచ్చానని చెప్తున్నావు కదా, కౌంట్ 26 ఉందండి సార్. ఇప్పుడు 26. ఇంతకుముందు మీరు చెక్ చేసినప్పుడు
అంటే 17 ఉండే 26 కౌంట్ అయింది. ఓకే ఇంకా పెరగాలి మల్లేష్. మీరు మెడిసిన్ మీరు ఇచ్చారు, అది కంటిన్యూ అయిపోయింది అది ఇప్పుడు ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు ఇప్పటివరకు ఏం లేదు సార్. ఓకే మల్లేష్, ఇంకా కౌంట్ పెరగాలి నీకు. ఇంకా మల్లేష్ 50 మిలియన్స్ దాకా రావాలి. యాక్చువల్ నీకు డైరెక్ట్గా మన హాస్పిటల్ నెంబర్స్ ఉన్నాయి, నువ్వు లైవ్ కాల్ చేసి మాట్లాడుతున్నావు. ఓకే వెరీ గుడ్. సో బట్ కానీ ఏంటంటే డైరెక్ట్గా ఒకసారి హాస్పిటల్కి కాల్ చేయమని నేను డైరెక్ట్ మాట్లాడతాను. నీకు దూరంగా ఉన్నావు కాబట్టి కొరియర్ ద్వారా మనం మెడిసిన్స్ పంపిద్దాము. 26 మిలియన్స్ ఉంది కాబట్టి. ఇంకా మొటిలిటీ ఎంత ఉంది మల్లేష్ ఇప్పుడు? హలో, 26 మిలియన్స్ ఉంది సార్ ఇప్పుడు. మొటిలిటీ ఎంత ఉంది? మొటిలిటీ 15% అంటే ఉంది సార్. మొటిలిటీ కొంచెం ఇంకా తక్కువ ఉంది. యాక్చువల్లీ 3 months వాడావా? ఎన్ని నెలలు వాడావమ్మా మెడిసిన్స్? 4 months సార్. 3 months ఆల్రెడీ 1 month 3 months మీరు ఇచ్చారు, తర్వాత మళ్ళీ కూడా పంపించారు మీరు. ఓకే వచ్చారు మా అప్పుడు మళ్ళీ పంపించారు. ఓకే మల్లేష్, ఇంకా పెరగాలి మల్లేష్. మొటిలిటీ కౌంట్ 2 పెరగాల్సిన అవసరం ఉంది. ఓకే, నీకు మెడిసిన్స్ మళ్ళీ ఒకసారి కొరియర్ చేస్తానులేమ్మా. నువ్వు పర్సనల్ ఒకసారి మన హాస్పిటల్ పర్సనల్ నెంబర్ ఉంటుంది నీకు కేస్ షీట్ మీద. హాస్పిటల్ నెంబర్ పర్సనల్ నెంబర్ ఉంటుంది చూడండి, దానికి ఒకసారి కాల్ చేయండి, నేను మెడిసిన్స్ పంపిస్తాను. రైట్, మనం వరల్డ్ యోగా గురించి మాట్లాడుతున్నాం, యోగా డే గురించి మాట్లాడుతున్నాం. సో దాని ఆరోగ్య కన్వెన్షన్కి సంబంధించి ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంది? ఈ యోగాకు సంబంధించి ముఖ్యంగా పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా రావడం చాలా సంతోషంగా ఉందండి. సో ముఖ్యంగా మార్పు రావాల్సింది అక్కడి నుంచి. యోగా అనేది ప్రతి వాళ్ళకి అవసరం అనేది గుర్తించాల్సింది పెద్దవారు. కానీ వాళ్ళకు కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ 45 years ఉన్నవాళ్ళు, 50 years ఉన్నవాళ్ళు, వాళ్ళకి తగినటువంటి ఈ ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో యోగా చేయలేకపోవచ్చు. కానీ యోగా ప్రక్రియ అనేది ఏజ్తో సంబంధం లేదు, ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేటువంటి అంశమే. కానీ వాళ్ళ శరీరం అనేది ఏ స్థాయిలో సహకరిస్తుంది అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి వాళ్ళకి మార్పు అనేది వస్తూ ఉంటుంది. అయితే చిన్న వయసులోనే యోగా అనేది ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో యోగా మొత్తాన్ని కూడా నేర్చుకుంటూ యోగా ప్రక్రియలన్నింటినీ నేర్చుకుంటున్న ద్వారా వారికి శరీరానికి మనసుకి ఎంతో వాళ్ళు మంచి చేసుకుంటూ వాళ్ళ బుద్ధిని కూడా పెంచుకుంటూ ఈ సమాజానికి కూడా చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆరోగ్యంగా మనిషి మంచిగా ఉంటాడో ఎక్కువగా వారు సమాజానికి ఉపయోగపడి తన ఫ్యామిలీకి ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీరు యోగ శిక్షణలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి మనసుని కంట్రోల్లో ఉంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ సమాజంలో ఈ ఉన్నటువంటి క్రైమ్ కానివ్వండి, ఈ యొక్క కొన్ని రకాలైనటువంటి అసాంఘిక శక్తులు ఎక్కువగా పెరిగిపోయేటువంటి అంశాలు ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం, సాధారణమైనటువంటి ఫ్యామిలీస్లో కూడా సిజోఫ్రీనియా లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు మానసపరంగా అదేవిధంగా ఎమోషన్స్ పరంగా కంట్రోల్ అనేది తప్పడం వలన ఈ ఎక్కువగా పర్వెట్టెడ్ అని పరిస్థితులు ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ఎంతో మనం సమాజంలో చూస్తున్నాం. చాలా అరాచకంగా వాళ్ళు శృంగారపరంగా వాళ్ళు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఎక్కువగా వాళ్ళు వైలెంట్ అయిపోవటం కానివ్వండి, ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చిన్న వయసు నుంచే యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా మనం ప్రివెన్షన్ చేసిన వాళ్ళు అవుతామండి. కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా అందరూ ఎంకరేజ్ చేయాల్సినటువంటి విషయం దీన్ని. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రవి లైన్లో ఉన్నారు. రవి గారు. సార్ నమస్కారం సార్. హలో నమస్కారం. నమస్తే రవి, చెప్పండి సార్. యాక్చువల్ నేను సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నాను సార్. ఓకే, అందులో యాక్టివ్ మోటిల్ 60% ఉంది. ఓకే, అండ్ లిక్విడేషన్ టైం 45 minutes ఉంది. ఓకే, కౌంట్ ఎంత ఉంది? కలర్ కౌంట్ 2.5 ml ఉంది సార్. 2.5 ml ఉంది, చాలా తక్కువ. కౌంట్ వచ్చి 38 million సార్. అచ్చా, 2.5 ml మీరు క్వాంటిటీ చెప్పారు. క్వాంటిటీ 35 millions కౌంట్. 38 millions. ఓకే, మరి భయపడాల్సిన అవసరం ఏం లేదు రవి. 38 millions కౌంట్ ఉంది, 60% మొటిలిటీ ఉంది. మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మీకు ఇప్పుడు నిన్నటి వరకు కొంచెం ఒక 2-3 months బిఫోర్ వరకు మనకి ఈ 3 months నుంచి ఎక్కువగా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, 47-46 అబోవ్ ఉన్నాయి. కాబట్టి చాలామంది మగవాళ్ళు వేసవికాలంలో కౌంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మామూలుగానే తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఫ్రెష్ అనాలిసిస్ చెప్తున్నారా లేకపోతే ఎప్పుడు చెప్తున్నారు రవి మీరు? జస్ట్ 1 year బ్యాక్ సార్. ఇది 1 year బ్యాక్. ఒకసారి మీరు ఫ్రెష్ రిపోర్ట్ తీసుకోండి అమ్మా, తప్పదు. 38 millions కూడా మరీ తక్కువ అని చెప్పడానికి లేదు. కానీ మీరున్నటువంటి పరిస్థితుల్లో ఇందాక నేను ఆల్రెడీ ఒక కాలర్ చెప్పడం జరిగింది, మీరు టెస్టికల్స్కి రోజు చన్నీళ్ళు పెట్టండి. అదేవిధంగా అశ్వగంధ చూర్ణాన్ని మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి ఒక 40 days రెగ్యులర్గా.
మీరు అదేవిధంగా ఫ్రెష్ సెమెన్ అనాలిసిస్ తీసుకోండి. ఒక 3 days గ్యాప్ ఉండి, మనకి క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీ ఫ్రెష్గా డయాగ్నోస్ సెంటర్లో అక్కడే శాంపిల్ కలెక్ట్ చేసి ఇవ్వండి ఒక 3 days గ్యాప్తో. మీకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మన హాస్పిటల్ మెయిల్ ఐడీస్ కనిపిస్తున్నాయి మీకు, sreevishta@gmail.com. సో ఈ మెయిల్ ఐడికి కానీ లేకపోతే మన హాస్పిటల్ కాల్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి. ఆ నెంబర్ కాల్ చేసి మీరు తెలియజేయచ్చు. నేను డైరెక్ట్గా వచ్చినా కూడా ఒకవేళ తక్కువగా మీ 38 million అదే పరిస్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా 2 monthsలో నార్మల్ అవుతారండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ఈ శృంగారపరమైన సమస్యలకు సంబంధించి ఈ మానసిక ఆందోళనకి మధ్య రిలేషన్ ఏంటంటే ఈ మధ్యలో మోడర్న్ లైఫ్ స్టైల్లో చాలా ఎక్కువైపోయింది ఇది. అవును. సో వీటికి ఏ విధంగా ప్రభావం చూపుతూ ఉంటుంది? సో ఖచ్చితంగా ఈ మానసిక ఆందోళన అనేది శృంగార సమస్యలే కాదండి, సంతానలేం సమస్యకు కూడా ఇదే ప్రధానమైనటువంటి కారణం కింద చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మానసిక ఆందోళన అనేది ఎక్కువగా మనం ఈ లోన్ అవటం వల్ల శరీరంలో మనకి ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్ అని ఫామ్ అవుతాయండి. ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయో బ్లడ్లో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవి జత కలిసి రక్తంలో అలా తిరుగుతూ మనకి ఎక్కడెక్కడైతే అవి బ్లాక్స్ కింద ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బ్రెయిన్లో కనుక అవి క్లాట్ కింద ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి, హార్ట్లో కనుక ఆ బ్లాక్ ఏర్పడితే హార్ట్ స్ట్రోక్స్ రావడానికి, కార్డియాక్ అరెస్ట్ లాంటివి. అదేవిధంగా అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల్లో కనుక ఈ బ్లాక్స్ ఏర్పడితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక ఆందోళన వలన ఈ ఫ్రీ రాడికల్స్ అనేది డైరెక్ట్గా టెస్టికల్స్లో ఈ స్పెర్మటోజెన్సిస్ అంటే వీర్యకణాల ఉత్పత్తి అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందండి. ఇట్స్ ప్రొడక్షన్ అనేది. సో ఆ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ రీజన్ అంటే వాటికి టెస్టికల్స్ బాగుంటాయి, హార్మోన్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, బట్ కౌంట్ అనేది పడిపోతుంది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం యాంగ్జైటీ ప్రాబ్లం. ఇకపోతే ఈ ఎమోషన్స్ అనేవి మన హార్మోన్స్ని ఎమోషన్స్కి ఎక్కువ రిలేషన్ ఉంటుందండి. ఎప్పుడైతే ఎమోషన్స్ మనం నెగిటివ్గా ఆలోచించడం జరుగుతుందో ఖచ్చితంగా హార్మోన్స్ మీద అది ఎఫెక్ట్ పడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అతిగా ఎక్కువగా డిప్రెషన్కి ఎవరైతే లోన్ అవుతూ ఉంటారో, యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇవాళ కార్యక్రమంలో శృంగారపరమైన సమస్యలకు సంబంధించి చక్కని సూచనలు, సలహాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6 న్యూస్. నమస్తే.